నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారమండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసమంతా ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఒక మాసంలో రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం. అయితే ఈ ఒక శని భగవానుడు ఈ మాసం 30వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. గురువు వృషభంలో సంచారం. ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు, అంటే మౌఢ్యమి నుంచి బయటకి వస్తున్నాడు. సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం. కుజుడు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం. శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం. బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం. ఇక్కడ శుక్ర మౌఢ్యమి అనేది ఇంకా కొనసాగుతుంది. జూలై 11వ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యం అనేది ఉంటుంది. అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి. చాలా మందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది, బాగా అవుతుంది అని చెప్తున్నారు. బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము. అయితే ఇక్కడ మెయిన్ అండి, అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్, మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది, అంటే ద్వితీయ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతున్నది. మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశులలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్త్‌తో. ఆ పాయింట్స్‌ని మనం అష్టక వర్గం బిందువులు అంటాం. సో, మీ యొక్క జన్మ జాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? ఇది చూసుకోండి. 0, 1, 2, 3 ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు. అయితే 3 కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంగ్త్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం. అదే సేమ్ ప్రొసీజర్‌నే ఏలినాటి శనికి కూడా అప్లై చేసుకోండి. కొంతమంది ఏలినాటి శని ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు. కొంతమందికి చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. ఏలినాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్, అపవాదాలు ఎక్కువగా వస్తాయి. శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి. 0, 1, 2, 1, 2 ఇచ్చి ఉంటే చాలా డేంజర్. చాలా డిప్రెషన్‌లోకి తీసుకెళ్తాడు. మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంటు. ఏ దశ జరుగుతుంది? భుక్తి ఏంటి? ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి. శివ సహస్రనామం చదువుకోవాలి. మనమే ప్రతిరోజు చదువుకోవడము, లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు. అదే ఇప్పుడు మనకి గురు మహాదశలో రాహుభుక్తి అనుకోండి. తిలా హోమం చేసుకోవాలండి. తిలా హోమం అంటే ఇది పితృదోషాలలో పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలా హోమం అనేది కూడా ఒకటి ఉంటుంది. అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో, బుధభుక్తినో అలా ఉన్నప్పుడు, లేదా శుక్ర మహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి. రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదివితే ఏమవుతుంది? ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండీ. సో, అలానే దశాభుక్తి ఇంకొక 1 మంత్‌కి ప్రారంభమవుతుంది, నెక్స్ట్ మంత్ వస్తా ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాల్ని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది. సో, ఇది అండి మీకు తెలియాలని చెప్పాను. అష్టకవర్గ బిందువులను చూసుకోండి, దశాభుక్తిని చూసుకోండి. వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి.
సో, మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా బ రిజల్ట్ అనేది తొందరగా చూడొచ్చు. మీరే కాయ, వాచ, మనస, భక్తితో మీరు పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా, చాలా ద్వాదశ రాశుల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఒక్క మాసం నుంచి గురువు అస్తంగత త్యాగం చేస్తున్నాడు. అంటే మే మాసంలో ఆయన వృషభానికొచ్చారు. సో, ఆల్రెడీ మనం ముందుగానే చెప్పుకున్నట్టు వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం ఉంది అని చెప్పుకున్నాము. గురుబలం ఉన్నప్పటికీ గురు మౌఢ్యమి. గురు అస్తంగతం అయిపోయాడు. గురువు ఇలా అస్తంగతమైనప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఇవ్వలేకపోతూ ఉంటాడు. సో, ఇక మీద జూన్ మాసం నుంచి ఆయన అస్తంగత త్యాగం చేస్తున్నాడు. అంటే ఈ ఒక మాసం నుంచి గురువు పూర్తిగా శుభ ఫలితాలని అందిస్తున్నాడు. తర్వాత మనకి వృశ్చిక రాశి వాళ్ళకి మీ యొక్క రాశ్యాధిపతి అయిన కుజుడు 6వ ఇంటి అధిపతి అయ్యి 6వ స్థానంలో సంచారం. అంటే ఈ ఒక మాసంలో కుజుడు మరియు సప్తమ స్థానంలో ఉంటున్న గురువు పూర్తిగా శుభ ఫలితాలను అందిస్తున్నారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు గత మాసంలో మే మాసంలో ఏదైతే ఉందో వీళ్ళు సంతానం విషయంలో చాలా ఇబ్బంది పడి ఉంటారు. సంతానానికి ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల వీళ్ళకి భయము, ఒక భ్రాంతి అనేది ఏర్పడి ఉంటుంది. తర్వాత ఆలోచన విధానం అంటే మాటి మాటికి కూడా కోపము ఎక్కువగా ఉండే ఆస్కారము మే మాసంలో చూసి ఉంటారు. ఆలోచించకుండా పనులు చేయడము, కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, తర్వాత సడెన్‌గా ఖర్చులు లాంటివి ఎక్కువ ఉండే ఆస్కారము ఇవన్నీ కూడా మీరు చూసి ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే కుజుడు షష్ఠ స్థానానికి వచ్చేస్తాడో, గురువు సప్తమ స్థానంలో, ఇక మీద మీ ఒక ఏదైతే ఇన్ని రోజులు కోల్పోయారో, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏదైతే మీరు ఫేస్ చేసి ఉంటారో, ఇక మీద అవన్నీ సాల్వ్ అవుతూ వెళ్తాయి. అంటే మీ భర్త అంటే మీ యొక్క వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలకు భర్తకు సంబంధించిన విషయంలో అది వృత్తి రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, అన్నీ సర్దుకుపోయే ఒక కాలం అని చెప్పుకోవచ్చు. వాటి వలన మీకు ఆనందము, తర్వాత దూర ప్రయాణాలు చేయడము, తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడము, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవడం లాంటివి. గతంలో ఎవరికైనా మీరు అప్పు ఇచ్చినట్లయితే ఇప్పుడు అది వసూలు అవ్వడము, బాకీ వసూలు అని అంటాం యాక్చువల్లీ. అంటే తిరిగి రావడము. డబ్బు మీరు ఎప్పుడో ఇచ్చి ఉంటారు. అది మీకు ఈ ఒక సమయానికి మీ చేతికి అందడము. తర్వాత ఇక్కడ ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అయితే సంతానం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంచమ స్థానంలో రాహు ఉంటున్నాడు కాబట్టి మీకు సంతానం విషయంలో ఏ చిన్న ఆరోగ్య సమస్యలొచ్చినా హాస్పిటల్‌కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వెంటనే. తర్వాత మనకి సప్తమంలో గురువు బాగున్నాడు. మనకి రాశ్యాధిపతి బాగున్నాడు. సో, ఇబ్బందులు లేవండి. అయితే చతుర్థ స్థానంలో ఉంటున్న శని, అష్టమ స్థానంలో ఉంటున్న ఈ యొక్క బుధుడు, సూర్యుడు వలన కాస్త ఇబ్బంది ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు? వృత్తి విషయంలో చాలా స్ట్రెస్‌గా ఉంటుంది. చాలా కష్టపడి పని చేయవలసిన ప్రమేయం ఏర్పడుతుంది. అంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ మీ యొక్క రాశి పైన గురు దృష్టి ఉండడం వలన సప్తమ స్థానంలో ఏదైతే గురువుగారు కూర్చున్నారు గదా! గురుబలం ఉంది కదా! ఎటువంటి స్ట్రెస్ పని అయినా చాలా సులువుగా చేసేస్తారు. మీరు 5 మంది చేసే పనులని మీరొక్కరే చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి. సో, ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని నిలదొక్కుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. అక్కల్ట్ సైన్స్, రిసర్చ్ ఓరియెంటెడ్, మెడిసిన్ ఓరియెంటెడ్, సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు, పెద్ద పెద్ద డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాళ్ళు, రిసర్చ్ ఓరియెంటెడ్ వాళ్ళకి చానా యోగ్యవంతమైన ఫలితాలు రాబోతున్నాయి. గృహంలో ఉన్న ఒత్తిడులు కాస్త తగ్గే సూచనలుంటాయి. తర్వాత ఎవరైతే మీరు వద్దు అనుకోని వెళ్ళి ఉంటారో, వాళ్ళే మీరు తిరిగి మిమ్మల్ని వచ్చి మాట్లాడించడం లాంటివి కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా చతుర్థ స్థానంలో ఉంటున్న శనికి మీరు పరిహారాలు చేసుకున్నట్లయితే, అంటే శనివారం పూట కాకులకు అన్నం ఇవ్వడం లాంటిది, వాళ్ళకి ఏదైనా బిస్కెట్ లాంటివి, సో అలాంటిది ఆహారాన్ని అందించడానికి, మళ్ళీ నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వరుడికి గుమ్మడికాయ దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. శనివారం రాహుకాలంలో చాలా మంచి ఫలితాలిస్తుంది. తర్వాత శనివారం నాడే మీరు కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనె అంటే ఒరిజినల్ నువ్వుల నూనెతో చేసుకోండి.
ఏదో ప్యాకెట్లు తీసుకొని వెళ్ళి చేయించకండి. ఒరిజినల్ క్వాలిటీగా ఉండే నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత పెసళ్ళతో చేసిన ఒక ఏదైనా పదార్థాలని ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి. తర్వాత ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అమ్మవారికి మొక్కుకోవడానికి ప్రయత్నం చేయండి. భువనేశ్వరి గాయత్రి మంత్రం చదువుకున్నట్లయితే వచ్చే ఇబ్బంది నుంచి బయటపడతారు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.